నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలపై హైకమాండ్ ఫోకస్. కీలక నేతలను ఢిల్లీ నుంచి పిలుపు. ఏపీలో కొనసాగుతున్న అంగన్వాడీల దీక్షలు, సమస్యలు పరిష్కరించాలంటూ ర్యాలీలు. కొత్త ఇన్ఛార్జ్ నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతం. దీపాదాస్ మున్షీకి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్. ప్రజా దర్బార్ ప్రచారానికే పరిమితమైంది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కేటీఆర్. వరుస సెలవులతో కిక్కిరిసిన మేడారం గద్దెలు, భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు. శ్వేతపత్రం వర్సెస్ స్వేదపత్రం, ఈ రెండింటిలో ఏది నిజం అన్నట్లుగా తయారైంది తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి. అవును, రాష్ట్ర రుణం 6,70,000 కోట్లని అధికార కాంగ్రెస్ చెప్తూ ఉంటే అబ్బే అంతలేదు, 3,17,000 కోట్లే అంటోంది విపక్ష బీఆర్ఎస్. దీంతో ఎవరు చెప్పేది నిజం అన్న ప్రశ్న సామాన్యుల నుంచి మేధావుల వరకు ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతోంది. రాష్ట్రంలో లెక్కల యుద్ధం జరుగుతోంది. అవును, మేం చెప్పేది నిజమంటే మేం చెప్పేదే వాస్తవం అంటున్నాయి అధికార విపక్షాలు. ఈ మేరకు ఒకరు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తే మరొకరు తమ పార్టీ ఆఫీసులో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి మరీ చూపించారు. ఇదే తమ పార్టీ విడుదల చేస్తున్న శ్వేతపత్రం అంటూ చెప్పుకొచ్చారు. నిజానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి స్థూలంగా ఇది అంటూ ఇటీవల అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలంతా అభివృద్ధి చెందాలని తెలంగాణ సాధించుకున్నామని, కానీ గత ప్రభుత్వం మాత్రం వనరులను సక్రమంగా ఉపయోగించలేదన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. దీంతో ప్రస్తుతం రోజువారీ ఖర్చులకు సైతం ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. శాసనసభలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో ఉన్న లెక్కలను ఓసారి పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్ర అప్పులు 6,71,757 కోట్లుగా ప్రకటించారు. 2014-15 నాటికి రాష్ట్ర రుణం కేవలం 72,658 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. 2014-15 నుంచి 2022-23 మధ్యకాలంలో సగటున 24.5% మేర అప్పు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం 3,89,673 కోట్లు. ఇక బడ్జెట్కు వాస్తవ వ్యయానికి మధ్య 20% అంతరం ఉండటం ఇక్కడ కీలకమైన విషయం. అంతేకాదు, రాష్ట్రం ఏర్పడిన తరువాత రుణభారం 10 రెట్లు పెరిగిపోయింది. రెవెన్యూ రాబడిలో ఉద్యోగుల జీతభత్యాలకే 35% వ్యయమవుతోంది. బడ్జెటేతర రుణాలు అంతకంతకు పెరిగిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయింది తెలంగాణ. ఈ రోజు ఆర్థిక పరిస్థితిని ఒకసారి చూస్తే చివరికి రోజువారీ ఖర్చులకు కూడా వేస్ అండ్ మీన్స్ ద్వారాలో ఓడి ద్వారాలో డబ్బులు తెచ్చుకొని పాలన చేసుకోవాల్సినటువంటి దుస్థితిలో ఈ రోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఉంది. ఇటువంటి దుస్థితి రావటం నిజంగా తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనని దురదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అందుకే ఈ దశాబ్ద కాలంలో జరిగినటువంటి ఆర్థిక అరాచకత్వాన్ని, జరిగినటువంటి తప్పిదాలని రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరచవలసినటువంటి బాధ్యత, అవసరం. ఈ తెలంగాణ ప్రజల కలలు, ఆశలు, కోరికలు తీర్చాలన్నటువంటి ఆలోచనతో, లక్ష్యంతో తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా మా అందరి ముందు ఉన్నటువంటి బాధ్యతగా మేము భావిస్తా ఉన్నాం. తెలంగాణ సర్కార్ విడుదల చేసిన శ్వేతపత్రానికి ధీటుగా సమాధానమిచ్చే ప్రయత్నంలో శ్వేతపత్రం పేరుతో ఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. రేవంత్ సర్కార్ విడుదల చేసిన శ్వేతపత్రం అంతా తప్పుల తడక, అబద్ధాల పుట్ట అంటూ అభివర్ణించారు. కేవలం అంకెల గారడి అంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్ర స్థూల రుణం 3,17,000 కోట్లు మాత్రమేనని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 6,70,000 కోట్లు అంటూ చూపించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు కేటీఆర్. పార్టీ తరపున నేను గాని, ప్రభుత్వం మా మీద చేసే ఆరోపణలకు కానీ, మా మీద చేసిన కొన్ని కువిమర్శలకు కానీ ధీటుగా సమాధానం చెప్పినాం. కాబట్టే మాకు మాట్లాడే అవకాశం కూడా, సావధానంగా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా గొంతు నొక్కి చివరికి శ్వేతపత్రాల్లోని హడావుడి చేసి ఆఖరికి వాయిదా వేసుకొని ప్రభుత్వం పారిపోయిన విషయం కూడా మీరు చూసినారు. అయితే వాళ్ళు లేవనెత్తిన కొన్ని సందేహాలు, మళ్ళీ అదేవిధంగా వాళ్ళు కొన్ని చేసిన ఆరోపణలు, ఇవన్నింటి విషయంలో బాధ్యత కలిగిన ఒక పార్టీగా గత 10 ఏళ్ళు ప్రజలు మాకు అవకాశం ఇచ్చినప్పుడు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఇవన్నీ చెప్పవలసిన బాధ్యత, ప్రజలకు వివరించవలసిన బాధ్యత
మా మీద ఉన్నది కాబట్టే ఈరోజు స్వేద పత్రాన్ని ఈ 10 ఏళ్ళు చెమటోడ్చి రక్తాన్ని రంగరించి వందల వేల గంటలు పనిచేసి ఒక్క మా ప్రభుత్వంలోని మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, మా ముఖ్యమంత్రి గారు మాత్రమే కాదు, లక్షల మంది ఉద్యోగులు, కోట్ల మంది ప్రజలు తమ స్వేదంతో, తమ కష్టంతో, తమ చెమటతో ఈ రాష్ట్ర అభ్యున్నతికి ఏ రకంగా తోడ్పడ్డారో, ఏ రకంగా ముందుకు తీసుకొని పోయినారో చెప్పవలసిన బాధ్యత ఈ స్వేద పత్రం ద్వారా మా మీద ఉన్నది కాబట్టి దీన్ని స్వేద పత్రం అన్నారు. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలను, ఇవ్వని రుణాలను కూడా అప్పులుగా చూపుతున్నారని తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్. తద్వారా లేని అప్పును ఉన్నట్లుగా చూపిస్తూ తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పౌర సరఫరాల సంస్థకు ఇప్పటివరకు ఉన్న అప్పు కేవలం 21,029 కోట్లు మాత్రమేనన్నారాయన. జనాభా ఆధారంగా తెలంగాణ వాటా అంటూ తప్పుడు లెక్కలు చూపారని విమర్శించారు మాజీ మంత్రి. తెలంగాణలో గత 10 ఏళ్ల ఖర్చు 13,72,930 కోట్లుగా పేర్కొన్నారాయన. విద్యుత్ రంగంలో తమ ప్రభుత్వ హయాంలో 6,87,000 కోట్లకు పైగా ఆస్తులు సృష్టించామన్నారు. విద్యుత్ సామర్థ్యాన్ని 7,778 మెగావాట్ల నుంచి 19,464 మెగావాట్లకు పెంచామన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన కాళేశ్వరం సహా పలు అంశాలపై న్యాయ విచారణకు ఆదేశించడాన్ని స్వాగతించారు మాజీ మంత్రి కేటీఆర్. కాళేశ్వరంలో చిన్న తప్పు ఉంటే మొత్తం ప్రాజెక్టునే తప్పుపడుతున్నారని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో తప్పు జరుగుతూ ఉంటే చర్య తీసుకోవచ్చన్నారు. ఏ విచారణకైనా తాము సిద్ధమని చెప్పిన కేటీఆర్ తమపై కోపంతో రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చవద్దని కోరారు. అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కూడా బట్టగాల్చి మీదేసేటట్టు ఒక బరాజులో ఏదో అయితే, అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క బరాజులో చిన్న నిర్మాణ లోపం ఉంటే ప్రాజెక్టు మొత్తమే లోపభూయిష్టం అన్నట్టు చూపెట్టే ప్రయత్నం ఏదైతే చేసినారో అది శుద్ధ తప్పు. నేను అందుకే అంటా ఉన్నా, నూతనంగా 50 లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఆయకట్టు స్థిరీకరణ చేయడంతో పాటు వాళ్ళు గనక ఇప్పుడు కాలువలు కట్టుకుంటే, ఈ ప్రభుత్వం ఈ రాబోయే 3 ఏళ్లలో కాలువలు కడితే 30 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరిచ్చి స్థిరీకరించవచ్చు అనే మాట నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ ప్రెజెంటేషన్ ద్వారా, ఈ నివేదిక ద్వారా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంతవరకు బాగానే ఉంది. కానీ రాష్ట్ర అప్పు విషయంలో అధికార పార్టీ శ్వేతపత్రంలో ఒకలా, విపక్ష పార్టీ శ్వేతపత్రంలో మరోలా చెప్పడంపైనే ఇప్పుడు గందరగోళం నెలకొంది. ఈ రెండింటిలో ఏది నిజం, ఎవరు చెప్పేది వాస్తవం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఏఐసీసీ ఇన్ఛార్జిగా నియమితులైన దీపాదాస్ మున్షికి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఆమె రాకను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. అంకిత భావం, నిబద్ధతలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తారని తాము ఎదురు చూస్తున్నామని రేవంత్ అన్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేసిన గత ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరేకి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కొత్త బాధ్యతలు చేపట్టినందుకు ఠాకరేకి శుభాకాంక్షలు అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే నేత చంద్రబాబు అయితే వారి ఆస్తులు దోచుకోవడానికి జగన్ గ్యారంటీ ఇస్తున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం నందివర్గం పేరు సోమలలో జరిగిన బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి ఇంటింటికి తిరిగి వైసీపీ వైఫల్యాలను ప్రస్తావించి అవగాహన కల్పించారు. ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ అమ్మ ఒడి ఇస్తా అని ప్రగల్భాలు పలికిన జగన్ ఒకరికే ఇస్తున్నారని విమర్శించారు. ఇచ్చిరిపేట రాకుండా నాకు గోనారం నేను 30 ఏళ్ళ చేరీడ అందరికి ఇచ్చిరిపేటలు రానిచ్చినారు. నాకు కాగితాలు కూడా తెచ్చినారండి. ఇంకా నాకు ఇచ్చిరిపేట రాకుండా. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రిస్మస్ వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు చంద్రబాబు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, క్రిస్టియన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల ఇమాన్యుయల్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు, దళిత క్రిస్టియన్ సోదరులు పాల్గొన్నారు. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. టికెట్ రాని ఎమ్మెల్యేలు సీఎం జగన్పై రగిలిపోతున్నారు. 5 ఏళ్లు పూర్తి చేసుకుని మరో ఛాన్స్ వస్తుందనే సమయంలో టికెట్ లేదనడంపై మండిపడుతున్నారు. ఏ సర్వేలో వెనుకబడ్డామో చెప్పాలని వారు అడుగుతున్నారు. టికెట్ రాదని ముందే చెబితే తమ దారేదో తాము చూసుకునే వాళ్ళం కదా అని ఫైర్ అవుతున్నారు.
కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టించి టికెట్ ఇవ్వమంటే కుదరదని చెప్తున్నారు. దీంతో రెండో దఫా లిస్టు ప్రకటనపై సీఎం వెనకడుగు వేశారని తెలుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సీఎం జగన్ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు చేసేందుకు భారీ కసరత్తు చేశారు. మొదటి దఫాలో కొద్దిమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ లేదని చెప్పిన సీఎం జగన్ మరికొంతమందిని మాత్రం పక్క నియోజకవర్గాలకు మార్చారు. మొదటి విడత టికెట్ల విషయంలో పెద్దగా ఇబ్బంది లేకపోవడంతో రెండోసారి భారీగా మార్పుల చేర్పులపై సీఎం కసరత్తు చేశారు. ఈసారి కూడా కొందరు సిట్టింగ్లకు టికెట్ ఇచ్చేది లేదని చెప్పారు. అయితే ఈసారి కొంతమంది ఎమ్మెల్యేలు తమకు టికెట్ ఎందుకు ఇవ్వడం లేదని సీఎంని గట్టిగా నిలదీశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మా పనితీరు బాగుందని చెప్పారు. అప్పుడు సర్వేలో కూడా బాగా పనిచేసినట్లు రిపోర్టులు ఇచ్చారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు ఐపాక్ టీం సర్వేలో సైతం తమకు సానుకూల ఫలితాలు వచ్చాయి. అయినా ఎందుకు తమకు టికెట్లు ఇవ్వడం లేదని సీఎంని ప్రశ్నిస్తున్నారు. మళ్లీ సర్వే చేయించాలని, అప్పుడు కూడా తమకు ఫలితాలు వ్యతిరేకంగా ఉంటే టికెట్ ఇవ్వొద్దని కొందరు సీఎంకి చెప్తున్నారు. దీంతో సీఎం జగన్ తాజాగా మళ్లీ టికెట్ ఇచ్చే అవకాశం లేని ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సర్వేలు చేయిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో 50 టీంలతో సర్వేలు కొనసాగుతున్నాయి. ఎన్నికలకు 3 నెలల ముందు టికెట్ లేదని, పార్టీ కోసం పనిచేయాలని చెప్పడం పైన మళ్లీ పోటీ చేసే అవకాశం దక్కదని ప్రచారం వార్తలు రావడంతో ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. గడిచిన 4.5 ఏళ్లుగా నియోజకవర్గం అంతా గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష బస్ యాత్రలు అంటూ ఊరు వాడా తిప్పారు. పార్టీ అధినేత జగన్ మొదలు ముఖ్య నేతలంతా టికెట్ మీకే అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఎలాగూ మళ్లీ పోటీ చేస్తున్నామని, తిరిగి గెలవడం కోసం పార్టీ చెప్పిన పనులన్నీ చేశారు. అంతేకాదు పార్టీ ఆదేశించిన కార్యక్రమాల అమలును కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని గుర్తు చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు టికెట్ ఇవ్వమంటే ఎలా అంటూ ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారు. జగన్ పార్టీ సీఎం జగన్మోహన్ రెడ్డిది. ఆయన టికెట్ ఎవరికి కావాలి అంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. టికెట్ మీకు ఇవ్వలేకపోతున్నామని, వేరే వాళ్ళకి ఇస్తామని ముందే చెప్తే తమ బాధలు ఏవో తామే పడేవాళ్ళం కదా. ఎన్నికలకు ముచ్చటగా 3 నెలల ముందు వరకు చెప్పకపోవడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. రెండో దఫా మార్పులు చేర్పులు చేయడం, అభ్యర్థులను ప్రకటించడానికి సీఎం జగన్ అంతా రెడీ చేసుకున్నారు. అయితే తమ టికెట్లు వేరే వాళ్ళకి ఇవ్వడంపై కొందరు సీనియర్లు సీఎం దగ్గర తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మళ్లీ సర్వేలు చేయిస్తున్నారు. ఆ సర్వే నివేదికలు వచ్చే వరకు ఆగినప్పుడు నిర్ణయం తీసుకునేందుకు సీఎం సిద్ధమయ్యారు. అందులో భాగంగానే రెండో లిస్టు ఆలస్యం అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వేళ జరుపుతున్న కసరత్తు కొందరిలో అసంతృప్తి రగుల్చుతుంటే మరికొందరిలో ఆందోళన రేకెత్తిస్తోంది. పార్టీ శ్రేణుల్లో గందరగోళం సృష్టిస్తోంది. మరి నష్టం కలగకముందే అధినేత జాగ్రత్త పడాలి. ప్రజల కష్టాలు వింటాం, అండగా ఉంటామంటూ అధికారంలోకి వచ్చిన వారం రోజుల పాటు హడావిడి చేసిన ప్రజా దర్బార్ ప్రచారానికే పరిమితమైనట్లు కనిపిస్తోందంటున్నారు. ఇల్లందులోని ఆజాద్ నగర్ వాసి అన్నపూర్ణ ప్రజా దర్బార్లో తన గోడు వెళ్లబోసుకునేందుకు వచ్చింది. పత్రికలు, టీవీలో ప్రజా దర్బార్ ప్రచారాన్ని చూసి 4 సార్లు దరఖాస్తు ఇచ్చానని ఆమె తెలిపింది. దరఖాస్తు తీసుకోవడం తప్ప మిగిలిన సమాచారం కానీ, స్పందన కానీ లేదని ఆమె వాపోయింది. అసెంబ్లీ వద్ద సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు రోజంతా వేచి చూస్తే పోలీసులు పొమ్మన్నారని చెప్పింది. కేటీఆర్ను కలిస్తే తన బాధ విని వ్యక్తిగతంగా ₹1,00,000 ఆర్థిక సహాయం చేశారని అన్నపూర్ణ ధన్యవాదాలు తెలిపింది. నాకు అనిపించింది ఒక్కసారి చివరి ప్రయత్నంగా సార్ దగ్గరికి వెళ్దాం. అక్కడ బస్ స్టాండ్లో కూర్చుంటే ఎవరు అన్నారు, సార్ అమ్మ ఇంతమందిని కలిసాను అంటున్నావు, అక్కడికి వెళ్ళాను అంటున్నావు, ఒకసారి కేటీఆర్ సార్ని కలిసావా అంటే ఆయనకి చూడటమే తెలియదు మాకు అని. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. తెలంగాణలో విజయం తర్వాత ఏపీపై రాహుల్ గాంధీ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఏపీలో కూడా పుంజుకొని పునరుత్తేజం వచ్చేలా కృషి చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ దిశగా పయనించేందుకు ఏపీ నేతలతో మంతనాలు జరుపుతోంది అధిష్టానం. ఈ నెల 27న కాంగ్రెస్ అధిష్టానంతో ఏపీ కాంగ్రెస్ నేతల కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశానికి ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్, సిడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, చింతామోహన్, కొప్పుల రాజు, జేడీ శీలం తదితర సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ఏపీపీసీసీ సమన్వయ కమిటీ సభ్యుల సమావేశంలో ఏపీ సీనియర్స్ కాంగ్రెస్ నేతలంతా పాల్గొననున్నారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరికలు, ఏపీలో పొత్తులపై నిర్ణయం చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీని పునరుత్తేజం చేసేలా అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వచ్చే ఎన్నికల్లో తిప్పేస్వామికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని జెడ్పీటీసీ భూతరాజుతో పాటు నియోజకవర్గ వైసీపీ నేతలు హైకమాండ్కు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే టికెట్ స్థానికేతరులకు కేటాయిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహకరించమని చెప్పారు. ప్రస్తుత ఎమ్మెల్యే తిప్పేస్వామిపై అవినీతి ఆరోపణలు పార్టీని దెబ్బతీశాయని వారు ఆరోపించారు. నియోజకవర్గంలో దాదాపు 10 మంది ఆశావహులు ఉన్నారని చెప్పారు. ఇప్పటికైనా మడకశిర నియోజకవర్గంపై దృష్టి సారించి స్థానికులకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని నియోజకవర్గ కార్యకర్తలు కోరారు. నియోజకవర్గంలో 2019 వరకు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి 2019 వరకు మడకశిర నియోజకవర్గంలో ఎన్నడూ లేనటువంటి ఒక నీచ సంస్కృతిని మడకశిర నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు తీసుకుని వచ్చినారు. అవినీతి అక్రమాలు ఎక్కువ జరిగినాయి కాబట్టి ఓడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. రెండోది నాన్ లోకల్లో వస్తే ఇక్కడ ఉన్నటువంటి మేము గత 10-15 గుంటూరు జిల్లా కొల్లిపర మండలం కొల్లిపర గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీలు 11వ రోజు నిరసన దీక్షలు కొనసాగించారు. నిరసన దీక్షలో భాగంగా అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, ప్రజా సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహం నుండి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఐవీఎం సురేష్ సేవలు ప్రశంసనీయమని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పురిటిగడ్డలోని ఐవీఎం హోంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐవీఎం సురేష్ ఆర్థిక సహకారంతో నిరుపేద విద్యార్థులకు నూతన వస్త్రాలు అందించారు. ఐవీఎం ద్వారా గత 22 సంవత్సరాలుగా సురేష్ అందిస్తున్న సమాజ సేవలు ఈ ప్రాంత పేదలకు వరంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రైతు విభాగం జోనల్ ఇన్ఛార్జ్ కొడవకొల్లు నరసింహారావు, ఐవీఎం ప్రతినిధులు పాల్గొన్నారు. చదువు చెప్పించే కార్యక్రమం తీసుకున్నారు. మరి అది చాలా సంతోషకరమైన విషయం. టీసీ దాకా వెళ్ళి ఈ మధ్య లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు, లాస్ట్ ఇయర్ 10 సంవత్సరాలు వచ్చినప్పుడు ఉద్యోగాలు కూడా వచ్చి వాళ్ళ దగ్గర కనిపించున్నారు. వాళ్ళని చూస్తున్నప్పుడు పెళ్ళిళ్ళు కూడా చేస్తున్నారు. ఇది చాలా ఒక మంచి కార్యక్రమం. అక్కడ ప్రభువు ఏదైతే చెప్పాడో దాన్ని ఆచరిస్తూ నలుగురు ఉపయోగపడుతూ చేస్తున్న ఆయన మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. అట్లాగే భిన్నత్వంలో ఏకత్వం, అదే భారతీయమని రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ దేశం మనది, దేశ సేవ చేయాలనే స్ఫూర్తి భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉత్తమ వేదికలుగా విద్యాలయాలు పనిచేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విలువల సాధనలో స్విస్ విద్యాలయం ముందు వరుసలో ఉంటుందన్నారు. హైదరాబాద్ బండ్లగూడ జాగిర్లోని శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ స్విస్ జిజ్ఞాస కార్యక్రమంలో చామర్తి పాల్గొన్నారు. భారతీయం థీమ్తో స్విస్ వార్షికోత్సవం 2 రోజులు జరిగింది. ఆయా రాష్ట్రాల ప్రత్యేక సాంప్రదాయ నృత్యాలను విద్యార్థులు ప్రదర్శించారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా గద్దె వెంకట నవీన్, డాక్టర్ జగదీష్, డాక్టర్ సివిఎస్ కిరణ్ హాజరయ్యారు. One reason. Second etiological factor is the schools plays a vital role where the child will nurture by the institution. It is called ashramam. Ashramam Sikshana Kendram. We are so blessed that our children are nurturing well in this premises. This is what the కొత్త ఏడాది సందర్భంగా M11 ఈవెంట్స్ ఆధ్వర్యంలో సాగర్ రింగ్ రోడ్ అర్బన్ జంక్షన్లో ఈ నెల 31న నోవా ఫిస్తా పార్టీ నిర్వహిస్తున్నట్లు గ్యార సుశాంత్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ డీజే ప్లేయర్ మ్యాగ్స్ హాజరవుతున్నట్లు సుశాంత్ తెలిపారు. ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత వాసులు కుటుంబ సమేతంగా హాజరై నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవచ్చన్నారు. గత 5 ఏళ్లుగా M11 ఈవెంట్స్ ఆధ్వర్యంలో దాండియా, హోలీ, నూతన సంవత్సర వేడుకలను విజయవంతంగా నిర్వహించినట్లు సుశాంత్ పేర్కొన్నారు.
చంపాపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుశాంత్ మాట్లాడారు. ఈవెంట్స్ నుంచి నోవా ఫెస్టా 2024 న్యూ ఇయర్ పార్టీ అనేది కండక్ట్ చేస్తున్నాము. దీని వెన్యూ వచ్చేసి అర్బన్ జంక్షన్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర. సో మీ టికెట్స్ అనేది బుక్ మై షోలో, పేటిఎం ఇన్సైడర్, హైఏప్ అనే 3 యాప్స్లో మీకు అవైలబుల్ ఉన్నాయి. సో మా ఈవెంట్స్ వచ్చేసి గత 5 ఇయర్స్ నుంచి మేము మార్కెట్లో ఈవెంట్స్ చేస్తున్నాం అనమాట. ఎల్బీ నగర్ ఏరియాలో 5 ఇయర్స్ నుంచి ఈవెంట్స్ చేస్తున్నాము. సో మా దగ్గర మీకు పాసెస్ కావాలి అంటే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకొకటి మీరు ఆఫ్లైన్లో కూడా అర్బన్ జంక్షన్కి వచ్చి మీరు పాసెస్ తీసుకోవచ్చు. మా ఈవెంట్ స్పెషాలిటీ ఏంటంటే ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఈవెంట్ అనమాట. సేఫ్ అండ్ సెక్యూర్ బౌన్సర్స్తో పాటు మీకు ఒక మంచి సెక్యూర్గా ఫ్యామిలీస్తో కానీ మీరు కపుల్స్ కానీ వచ్చినా కానీ మా ఈవెంట్లో మీకు సేఫ్ అండ్ సెక్యూర్ ఆ ష్యూరిటీని మేము ఇస్తామన్నమాట. డిసెంబర్ సందర్భంగా M11 ఈవెంట్స్ నుంచి నోవా ఫెస్టా 2024 అనే పార్టీ M11 ఈవెంట్ ఆధారంలో జరగబోతుంది. ఈ ఈవెంట్లో మనకి డీజే వచ్చేసి డీజే మ్యాక్స్ అని చెప్పి ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ వస్తుంది. ప్లస్ ఇక్కడ మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి వచ్చి ఇక్కడ ఫుల్ చిల్ అవుట్ అవ్వచ్చు. ఇక్కడ మీకు సెక్యూరిటీ పరంగా కానీ మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడికి వచ్చి మంచిగా ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. ఇంకొకటి M11 ఈవెంట్స్ ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి ఈ దాండియా కానీ హోలీ కానీ ఇట్లాంటివి ఆర్గనైజ్ చేస్తూ ఉంది. ఇప్పటికీ మేము చాలా మాది వాల్యూమ్ 2 లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసినాం న్యూ ఇయర్. ఇంతకుముందు కలర్ మ్యానియా అని చెప్పేసి హోలీ, ఇంకా రాజ్గర్బా వాల్యూమ్ అనేసి మనది దాండియా వస్తుంది. అది 5. వినియోగదారులు మోసపోకుండా తమ హక్కులను ఎలా కాపాడుకోవాలో కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్మన్ గంటా స్వామి వివరించారు. నేషనల్ కన్జ్యూమర్ డే సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్వామి మాట్లాడారు. వినియోగదారులు మార్కెట్లో కొనుగోలు చేసే ప్రతి వస్తువును బాగా ఆలోచించి ISA మార్కును చూసి కొనాలని స్వామి సూచించారు. వినియోగదారులు తాము కొనే ప్రతి వస్తువు నాణ్యతను చూసి మరీ కొనాలన్నారు. ఎవరైనా మోసపోయినట్లు తెలిస్తే కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ను ఆశ్రయించాలని చెప్పారు. వినియోగదారుడి పక్షాన తాము నిలబడి తగిన న్యాయం జరిగేలా చూస్తామన్నారు. చూస్తూ ఉన్నాం. ఏ ప్రొడక్ట్ తీసుకున్నా సరే నాణ్యత ప్రమాణాలు పాటించని పేరు అయిపోయిన ప్రొడక్ట్ ప్రజలకు అంటగట్టి కార్పొరేట్ సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. దీనికి ఆకర్షణీయమైన ప్రకటనలు సెలబ్రిటీస్తో ఇప్పించి చాలా వరకు కూడా సంస్థలు, పరిశ్రమలు ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేస్తున్నారు. మేము ప్రజలకి ఈరోజు నేషనల్ కన్జ్యూమర్ డే సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం. మీరు ఏ వస్తువుకున్నా, మీరు మార్నింగ్ తీసుకునే పాల ప్యాకెట్ నుంచి ఎవ్రీథింగ్ ఏది తీసుకున్నా సరే ఒకసారి వాటి ఎక్స్పైరీ డేట్, వాటి నాణ్యత ప్రమాణాలు పరిశీలించి ఆ వస్తువుని కొనాలని చెప్పి తెలియజేసుకున్నాం. వస్తువు కొన్ని వెంటనే బిల్లు కూడా తీసుకోండి. దాని ద్వారా ఎటువంటి వరంగల్ హంటర్ రోడ్డులో ఆరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. వర్ధనపేట నియోజకవర్గంలోని పాస్టర్ల కుటుంబాలకు క్రిస్మస్ సందర్భంగా వరంగల్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నూతన దుస్తులు అందించారు. క్రీస్తు బోధనలు ప్రపంచ శాంతికి బాటలు అని ఈ సందర్భంగా ఆరూరి రమేష్ అన్నారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా ఆరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాస్టర్ల కుటుంబాలకు నూతన దుస్తులు అందజేస్తున్నట్లు రమేష్ చెప్పారు. గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉంటానన్నారు. ప్రభు ఆశీస్సులు నియోజకవర్గం ప్రజలందరిపై ఉండాలని రమేష్ కోరారు. అందరికీ క్రిస్మస్ సందర్భంగా ఆరూరి రమేష్ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నేను ఒకటే మనవి చేయదలుచుకున్నా, 2014 నుండి నేటి వరకు ఏదైతే నిస్వార్థంతో ఈ నియోజకవర్గ ప్రజల సేవలో, గ్రామాల అభివృద్ధిలో, సంక్షేమంలో ఉన్నానో అదే రీతిలో మరి ప్రజల ఆశీర్వాదాన్ని అందుకున్నప్పుడు లేదా అధికారంలో లేనప్పుడు కూడా మరి ప్రజల కష్ట సుఖాల్లో ఉండాలి, ఆపద సంపదలో ఉండాలి, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రజల మద్దతుగా పోరాటం చేయాలని ఒక సంకల్పంతో నేను పనిచేస్తున్నాను తప్ప మరి అది ఏం లేదు. మరి ఏదైనా మరి ఇందాక చాలా మంది పెద్దలు అన్నారు, రాజకీయ అవకాశం వస్తుంది, వచ్చినప్పుడు ఆ జీసస్ ఆశీర్వాదం ఉంటది. మరి మేము మాజీ శాసనసభ్యుని అనలేకపోతున్నాం, మాకు బాధగా ఉందని మరి చాలా మంది మాట్లాడారు. మరి వరుస సెలవులు రావడంతో ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. మేడారం మహాజాతర సమీపిస్తూ ఉండడంతో ముందుగానే ఇతర రాష్ట్రాల భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క సారలమ్మ వనదేవతల జాతర వచ్చే ఫిబ్రవరి 21 నుండి 24 వరకు ఆదివాసీ సాంప్రదాయాలతో ఘనంగా నిర్వహిస్తారు. వనదేవతల జాతర సమయం సమీపిస్తూ ఉండడంతో భక్తులు ముందే మొక్కులు చెల్లించుకునేందుకు మేడారం చేరుకున్నారు. సమ్మక్క సారలమ్మలకు పసుపు, కుంకుమ, చీరసారే, నిలువెత్తు బంగారంతో మొక్కులు సమర్పించుకున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కంబాలపల్లికి చెందిన రైతు సంద యాకయ్యకు పొలంలోని మిర్చి పంటను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. తన 2 ఎకరాల పొలానికి గాను 1 ఎకరంలో యాకయ్య మిర్చి పంట సాగు చేశాడు. 6 గాలం కష్టించి పండించిన మిర్చి పంట చేతికంది వచ్చే సమయంలో ధ్వంసం చేయడంతో యాకయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి పండించిన పంట మట్టిపాలైందని యాకయ్య వాపోయాడు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని, మిర్చి పంటను ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధిత రైతు యాకయ్య కోరాడు. పోలీసులకు యాకయ్య కంప్లైంట్ చేశాడు. శ్రీలంక ఎయిర్లైన్స్ విమానంలో మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలపై ఓ భారతీయుడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వ్యక్తిని తెలంగాణ వాసిగా గుర్తించారు. రియాద్ నుంచి ప్రయాణం చేస్తున్న నిందితుడిని విమాన సిబ్బంది ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు. అతడు శ్రీలంక మీదుగా భారత్ ప్రయాణం చేస్తున్నట్లు గుర్తించారు. తల్లి సోదరితో కలిసి ప్రయాణం చేస్తున్న 8 ఏళ్ల పాప పట్ల నిందితుడు అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. బాధితురాలి తల్లి విమాన సిబ్బందికి కంప్లైంట్ చేయడంతో అతన్ని పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం నెగోంబో ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని కొలంబో మ్యాజిస్ట్రేట్ కోర్టు ముందు ప్రవేశపెడతామని ఎయిర్పోర్టు పోలీసులు తెలిపారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.